news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. Group 1 preliminary పరీక్ష ప్రశాంతం. ఊపిరి పీల్చుకున్న అధికారులు. నిరంతర కృషి వరులు రామోజీరావు. ఈనాడు అధినేతకు ఘన నివాళులు. బండి సంజయ్ని వరించిన కేంద్ర మంత్రి పదవి. ఎన్డీఏ సర్కార్లో ఇద్దరికి చోటు. ఇక వార్తల్లోని వివరాలు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి పరీక్ష కావడంతో అటు అధికార యంత్రాంగం ఇటు అభ్యర్థుల్లో కొంత ఉత్కంఠ నెలకొంది. ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ ఏర్పాట్ల మధ్య పరీక్ష ముగిసింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పోలీసులు, విద్యుత్తు, రెవెన్యూ తదితర శాఖల అధికారులు పర్యవేక్షించారు. కరీంనగర్ జిల్లాలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 36 సెంటర్లలో 18,663 మంది అభ్యర్థులకు గాను 14,577 మంది అభ్యర్థులు హాజరు కాగా 4,086 మంది గైర్హాజరయ్యారు. ఉదయం పరీక్షా పత్రాల తరలింపు నుండి తిరిగి స్ట్రాంగ్ రూమ్లకు చేర్చేంత వరకు పోలీసు బందోబస్తు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ అనూప్ జయకుమార్, డిఆర్ఓ పవన్ కుమార్, కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్, టీజీపీఎస్సీ రూట్ ఆఫీసర్ ఆసియా, రూట్ ఆఫీసర్లు పరీక్ష నిర్వహణను నిరంతరం పర్యవేక్షించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో గ్రూప్ 1 పరీక్షకు ఐడెంటిఫికేషన్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న మీర్జా పర్వేజ్ బేగ్ అనే ఉద్యోగి మద్యం తాగి విధులకు హాజరయ్యారు. దీన్ని గమనించిన పోలీసులు ఎల్ఎండి పోలీస్ స్టేషన్కు అతన్ని తరలించారు. కాగా కరీంనగర్లోని పలు కేంద్రాలలో సమయం తర్వాత వచ్చిన వారిని సెంటర్లలోకి అనుమతించకపోవడంతో పలువురు అభ్యర్థులు వెనుదిరిగి వెళ్లిపోయారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 6, సుల్తానాబాద్లో 3, రామగిరిలో 1, రామగుండంలో 5 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 6,098 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ సెంటర్ను రామగుండం సిపి శ్రీనివాస్ పరిశీలించి పోలీసులకు పలు సూచనలు చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా సుల్తానాబాద్ పట్టణంలో 2 పరీక్షా కేంద్రాలలో 862 మంది పరీక్ష రాశారు. అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని ఆయా పరీక్షా కేంద్రాల వద్ద సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐలు శ్రావణ్ కుమార్, అశోక్ రెడ్డి పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాకరంగా నిర్వహిస్తున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది. ఈరోజు రామగుండం కమిషనరేట్లో, పెద్దపల్లిలో, తర్వాత మంచిర్యాలలో రెండు కలిపి 41 సెంటర్స్ ఉన్నాయి మాకు. 41 సెంటర్స్ గాను టీజీపీఎస్ గైడ్లైన్స్ ప్రకారం ఏవైతే చేయాలనో బందోబస్తు ప్రకారంగా మేము దానికన్నా కొద్దిగా ఎక్కువనే మేము చూసుకున్నాము. ఇక్కడ ప్రతి సెంటర్లో కూడా డెఫినెట్గా ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్,
4 కానిస్టేబుల్స్ అండ్ మినిమం 1 లేడీ హోంగార్డ్ ఆర్ కానిస్టేబుల్ ఇద్దరు ఇచ్చారు. సో ఇద్దరు ఒక ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. అండ్ లేడీ కట్టలు కూడా ఫ్రిస్కింగ్ చేయడానికి. తర్వాత 2 సెంటర్స్ మనకు స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. ఇది ఒక పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ఒక స్ట్రాంగ్ రూమ్ అండ్ మంచిర్యాలలో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 22 సెంటర్లలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు జరిగాయి. ఆయా సెంటర్లలో సుమారు 300 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పరీక్షా కేంద్రంలోకి బ్యాగులు, సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్స్, వాచెస్, క్యాలిక్యులేటర్, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించలేదు. జగిత్యాలలో 17, కొరుట్లలో 3, పలాస వ్యవసాయ కళాశాల, కొండగట్టు ఇంజనీరింగ్ కళాశాలలో ఒక్కొక్క కేంద్రంలో పరీక్ష జరిగింది. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టిఎస్ దివాకర్ జిల్లా నోడల్ అధికారిగా వ్యవహరించగా, జిల్లా అదనపు ఎస్పీ ఎస్ వినోద్ కుమార్ పోలీస్ మోడల్ అధికారిగా పర్యవేక్షించారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు ఘన నివాళులు అర్పించారు వివిధ వర్గాల ప్రతినిధులు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు, ప్రజా ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, సామాజిక కార్యకర్తలు ఇలా పలు వర్గాల ప్రతినిధులు ఆయా ప్రాంతాలలో చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం తెలిపి ఆయన సేవలను గుర్తు చేశారు. పత్రికా రంగంలో నైతిక విలువలతో కూడిన వార్తలు అందిస్తూ అన్ని వర్గాల వారిని చైతన్యం చేశారని కొనియాడారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతికి సంతాపం తెలిపారు యూత్ కాంగ్రెస్ నాయకులు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట గాంధీ చౌరస్తాలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వారి సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సజ్జద్ అహ్మద్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సదయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు. వారి సేవలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు యావత్ భారతదేశంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణను వారి శైలిలో ప్రపంచవ్యాప్తంగా ఒక అత్యున్నత స్థానానికి తీసుకెళ్లినటువంటి ఒక మహోన్నత వ్యక్తి. నేడు మన భారతదేశంలో సౌత్ ఇండియాలోనే ఫిలిం ఇండస్ట్రీ అనేది పెద్దది. అటువంటిది మన హైదరాబాద్ నడిబొడ్డున ప్రపంచ దేశాల షూటింగ్లతో పాటు మన యావత్ భారతదేశ సినీ హీరో ప్రముఖులంతా కూడా సినిమా షూటింగ్లు చేసుకునే విధంగా చేసినటువంటి ఒక పెద్ద స్టూడియోను నిర్మించిన గనుడు. అదేవిధంగా ఈనాడు రామోజీరావుకు సంతాపం తెలిపారు జర్నలిస్టు యూనియన్ సంఘాల ప్రతినిధులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఈనాడు విద్యా సంస్థల అధినేత రామోజీరావు చిత్రపటానికి డివిజన్ ప్రెస్ క్లబ్, TUWJ, IJU అనుబంధ సంస్థల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు చేసిన సేవలను కొనియాడారు. రామోజీరావు అకాల మరణం మన తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు, మన పత్రికా రంగానికి కూడా తీరని లోటు. ఆ యొక్క క్రమశిక్షణాయుతమైనటువంటి జర్నలిజంను నడిపినటువంటి వ్యక్తి రామోజీరావు. అనతి కాలంలోనే ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి రామోజీరావు అన్ని రంగాల్లో ముందడుగు వేసినటువంటి, ఏ అడుగులో వేసినా కూడా ఆయన ముందడుగు వేస్తూ సమాజంలో ఒక గొప్పనైనటువంటి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఆయన మనల్ని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం చాలా బాధాకరం. ఆయన జర్నలిజంలో చేసినటువంటి ఒక కృషి, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని మేము స్ఫూర్తిగా తీసుకొని ముందు తరాలకు ఆయన ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేస్తూ జోహార్లు జోహార్లు జోహార్ జోహార్. ఒక ఆదర్శవంతమైనటువంటి ఈ రకంగా పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు. 2 నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. పత్రికా వ్యాపార రంగాలలో పెనుమార్పులు తీసుకువచ్చారని, వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, మండల పార్టీ అధ్యక్షులు సదయ్య, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య, నాయకులు రావి సదానందం, అనూస మోహన్ రెడ్డి పాల్గొన్నారు. నైట్ తెల్లారంగా ఏదైతే ఈనాడు సంస్థల అధినేత అయినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త,
మరియు జర్నలిజానికి ఊతమిచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రామోజీరావు చనిపోవడము ప్రపంచానికి అంతటి కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిని కలుగజేస్తూ అనేక మంది నిరాశ్రయులకు అవకాశాన్ని కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఇటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి ప్రజల సంక్షేమం కొరకు ప్రభుత్వం ఏ రకంగా ఉండాలనే ఆలోచనతోటి కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. భారతదేశ వ్యాప్తంగా కూడా 13 భాషల్లో ఏదైతే అనేక కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక వేడుకలు జరిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో నిర్వహించిన గంగా భవానీ బోనాల జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. బోయినపల్లి, రుద్రంగి మండలాల్లోనూ ఆయా సామాజిక వర్గ ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగా భవానీ బోనాల వేడుక నిర్వహించారు. దీనికి ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. గంగమ్మ తల్లి ఆలయానికి వచ్చేలా వంతెన నిర్మాణానికి అంచనాలు రూపొందించినట్లు తెలిపారు. త్వరలో పనులు ప్రారంభం అవుతాయన్నారు. మూలవాగు గుడి చెరువులోకి మురికినీరు చేరకుండా చర్యలు తీసుకుంటామన్నారు. గుడి చెరువులోకి మురుగునీరు రావడం వల్ల చేపలు మృతి చెందుతున్నాయని, యాత్రికులకు దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆహ్లాదకర వాతావరణం కలిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. గంగమ్మ తల్లికి ఘనంగా ఈరోజు మహిళా తల్లులందరితో ఆయా కుటుంబాలందరూ కూడా బోనాలు సమర్పించేటువంటి కార్యక్రమం. అమ్మవారు మెచ్చే విధంగా అంగరంగ వైభవంగా మరి బోనాన్ని సమర్పించడం, అందులో మమ్మల్ని కార్యక్రమాలను ఆహ్వానించి లోక కళ్యాణం జరగాలని, గంగపుత్ర సంఘం ఉన్నటువంటి ప్రతి కుటుంబంతో పాటు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఎలాంటి అరిష్టం జరగకూడదని, ఎలాంటి కీడు రాకూడదని గంగమ్మ తల్లికి బోనాలు సమర్పించడం. కళ్యాణం కూడా ఇటీవల జరిపిన కార్యక్రమం. ఈ రోజే పోచమ్మ తల్లి కూడా బోనాలు సమర్పించేటువంటి కార్యక్రమం. మన దైనందిన హైందవ సంస్కృతిలో ప్రతి ఏటా కూడా ఈ కార్యక్రమం చేయడం ఆనందదాయకం, శుభదాయకం. మరి బోనాలకు గంగమ్మ తల్లి మెచ్చి, గంగమ్మ తల్లి అంటేనే మరి చక్కటి వర్షాలు కురిపించే విధంగా అమ్మవారి ప్రార్థనలు, దీవెనలు అన్ని వర్గాలు అమ్మవారిని ప్రార్థిస్తాయి. అలాంటి గంగమ్మ తల్లికి ఎండాకాలం పోతుంది, వర్షాకాలం వచ్చే క్రమంలో బోయినపల్లి మండలం నర్సింగాపూర్లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ, పెద్దమ్మ బోనాలు ఘనంగా జరిగాయి. మహిళలు ఉపవాసంతో ఇంటికి ఒకరి చొప్పున బోనం ఎత్తుకొని డప్పు చప్పుల్లో, బైండ్ల పూజార్ల విన్యాసాలు, శివసత్తుల పూనకాల మధ్య పోచమ్మ, పెద్దమ్మ తల్లి ఆలయాలకు చేరుకుని బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు, పిల్లా పాపలు చల్లగా చూడాలని కోరుకున్నారు భక్తులు. నర్సింగాపూర్ గ్రామంలోని శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల సందర్భంగా పోచమ్మ తల్లి బోనాలు తీయడం జరిగింది. ముద్రాజ్ కులాస్తులు భారీ ఎత్తున బోనాలు తీయడం జరిగింది. పోచమ్మ బోనాలు మళ్ళీ ఈ సాయంత్రం పెద్దమ్మ బోనాలు జరుగును. ప్రతి ఏటా పెద్దమ్మ బోనాలు జరుపుకుంటూ ఆనవాయితీగా రావడము, మళ్ళీ పోచమ్మ బోనాలు చేసుకున్న తర్వాతనే పెద్దమ్మ బోనాలు తీయడం జరుగుతుంది. ఈ ముద్రాజున బోనాలు పండుగ. ఏ పెద్దమ్మ తల్లి, ఏ పోచమ్మ తల్లి. పెళ్లి మండలం నర్సింగాపూర్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మా యొక్క ఇలవేల్పైనటువంటి పెద్దమ్మ తల్లి బోనాలు మరియు మా గ్రామ దేవత పోచమ్మ తల్లి బోనాలు, అలాగే మా యొక్క ఊర చెరువు కట్టమైసమ్మకు, అలాగే గ్రామ దేవతలు మహాలక్ష్మి, భూలక్ష్మి, అలాగే మా ఊరి గ్రామంలో దుర్గమ్మ తల్లికి ఈరోజు బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో నర్సింగాపూర్ గుజరాత్ కులాస్తులు అందరూ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరము మేము ఈ యొక్క మా గ్రామ దేవతలకు ప్రతి సంవత్సరము పూజలు
రుద్రంగి మండల కేంద్రంలోని పడమటివాడ ముద్రా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన పెద్దమ్మ తల్లి బోనాల వేడుక జరగనుంది. దీన్ని పురస్కరించుకుని ముదిరాజులు పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పులి వేషధారణలో ఇంటింటికి తిరుగుతూ ప్రదర్శన చేపట్టారు. జాతరలో అందరూ పాల్గొనాలని కోరారు. 4 రోజుల పాటు పులి వేషధారణలో ఆరె ఎత్తడం జరుగుతుందని తెలిపారు. ఎన్డీఏ 3.0 ప్రభుత్వంలో తెలంగాణ నుండి 2 మంత్రి పదవులు దక్కాయి. పార్టీ విధేయులుగా కొనసాగుతున్న సీనియర్ లీడర్లకు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో చోటు లభించింది. గత ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కొనసాగిన సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డితో పాటు కొత్తగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కి అవకాశం లభించింది. గతంలో బీజేపీ స్టేట్ చీఫ్గా పనిచేసిన బండి సంజయ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేసిన బండి సంజయ్ని గుర్తించిన అధిష్టానం కొత్త మంత్రివర్గంలో చోటు కల్పించినట్లు తెలుస్తోంది. కరీంనగర్లో 1971 జూలై 11వ తేదీన నర్సయ్య శకుంతలకు జన్మించిన బండి సంజయ్ నగరంలోని సరస్వతి శిశు మందిర్లో విద్యాభ్యాసం చేశారు. 12 ఏళ్ల వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో చేరారు. ఆయన ఘటన్ నాయక్గా ముఖ్య శిక్షక్గా పనిచేశారు. కళాశాల విద్య కూడా కరీంనగర్లోనే కొనసాగింది. ఆ తర్వాత 2014లో తమిళనాడులోని మదురై కామరాజు యూనివర్సిటీ నుండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఏబీవీపీ కార్యకర్త నుండి మొదలుకొని ఇతర రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా వ్యవహరించారు బండి సంజయ్. బీజేవైఎం ప్రతినిధిగా ఆ శాఖ బలోపేతానికి కృషి చేశారు. 1996లో ఉప ప్రధాని ఎల్కే అద్వానీ రథయాత్రలో 35 రోజుల పాటు పాల్గొన్నారు. 2005లో కరీంనగర్ 48వ డివిజన్ నుంచి బీజేపీ కార్పొరేటర్గా ఎన్నికై 2019 వరకు కొనసాగారు. 2019లో కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి విజయం సాధించడంతో కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. 2014, 2018 ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి బండి సంజయ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019, 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు బండి సంజయ్. ప్రస్తుత కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడంతో కరీంనగర్ ప్రజలు, రాష్ట్ర బీజేపీ నేతలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని జ్యోతినగర్ ఎంపీ కార్యాలయం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు బీజేపీ కార్యకర్తలు. కృతజ్ఞతలు ప్రత్యేకంగా మోడీ గారికి, సెంట్రల్ లీడర్షిప్కి, స్టేట్ లీడర్షిప్కి, కరీంనగర్ ప్రజలకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సంజయ్ని ఇంత దూరం సపోర్ట్ చేసినందుకు, ఈరోజు సంజయ్కి తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. సెంట్రల్ మినిస్టర్ అండి, ఎట్లా అనిపిస్తుంది? మామూలు ఒక కార్యకర్త లాగా ఉండి 2 సార్లు ఎంపీ గెలిచి ఇప్పుడు కేంద్ర మంత్రి అయింది, ఎలా అనిపిస్తుంది? చాలా థ్యాంక్స్ అండి. కానీ ఇదంతా కూడా మోడీ గారి సపోర్ట్ వల్ల, పైన సెంట్రల్ లీడర్షిప్, స్టేట్ లీడర్షిప్ సపోర్ట్ వల్ల పాసిబుల్ అయింది. ముఖ్యంగా కార్యకర్తల సపోర్ట్. ఏ రోజు కూడా సంజయ్ని వదలలేదు. ఎప్పటికీ ఇలాగే వాళ్ళ సపోర్ట్ ఉండాలి, కరీంనగర్ ప్రజలకు సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దాదాపు రాజకీయంలో తిరుగుతా అంటే కొంచెం కుటుంబానికి దూరంగా ఉంటుంది, అప్పుడు ఎట్లా బాధపడుతుంది? నేను ఎప్పుడు బాధపడలేదండి, బట్ నేను సపోర్ట్ చేయాలని అనుకున్నాను తనని. ఇది చాలా పెద్ద ఆనర్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన ఒక పర్సన్కి చాలా చాలా పెద్ద ఆనర్. ప్రతి నిమిషం ప్రతిదీ బికాస్ ఆఫ్ పీపుల్.
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా కరీంనగర్ ప్రజలకు 24 గంటలు త్రాగునీరు అందిస్తున్నామన్నారు మేయర్ సునీల్ రావు. కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ రిజర్వాయర్ను అధికారులతో కలిసి సందర్శించారు ఆయన. 18 కోట్ల రూపాయల నిధులతో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన నీటి సరఫరాపై పైప్లైన్ కనెక్షన్ పనులను తనిఖీ చేసి డిజైన్ మ్యాప్ను నిశితంగా పరిశీలించారు. డిజైన్ మ్యాప్ ఆధారంగా ఇచ్చిన నల్ల కనెక్షన్స్ మీటర్ల ఏర్పాటు వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆకుల పద్మప్రకాష్, కోల సంపత్, ఎస్ఈ మహేందర్, డిఈ ఎం ఓంప్రకాష్, ఆర్వి అధికారి సందీప్, ఏఈ గట్టు స్వామి పాల్గొన్నారు. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. ఇసుక ఓవర్లోడ్తో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్కు ఎలాంటి సంబంధం లేదన్నారు టీపీసీసీ సభ్యులు పత్తి కృష్ణారెడ్డి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో మీడియాతో మాట్లాడారాయన. రోడ్డుపై అనేక వాహనాలు వస్తూ పోతూ ఉంటాయని, వాటన్నింటితో మంత్రికి ఏం సంబంధమని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కౌశిక్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవన్నారు. త్వరలో ఎమ్మెల్యే భూ కబ్జాలు బట్టబయలు అవుతాయని, త్వరలో ఎమ్మెల్యే పదవి నుండి కౌశిక్ రెడ్డి బర్తరఫ్ కావడం ఖాయమని జోస్యం చెప్పారు. చౌకబారు ఆరోపణలు మాని అభివృద్ధిపైన దృష్టిని సారించాలని కౌశిక్కు హితవు చెప్పారు కాంగ్రెస్ నేత పత్తి కృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో సజ్జు, సుంకరి, రమేష్, రామారావు, దీక్షిత్, రవి పాల్గొన్నారు. ఇసుక అమ్ముకున్నది నువ్వు కౌశిక్ రెడ్డి అంటున్నా, ఇసుక కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకున్నది నువ్వు అంటున్నా, ట్రాక్టర్ ఓనర్ల దగ్గర డబ్బులు తీసుకున్నది నువ్వు అంటున్నా, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఇసుకని వివాదంలో పడేసి జమ్మికుంట, హుజరాబాద్ పట్టణాల్లో ఉన్నటువంటి వినియోగదారులకు గృహాలు కట్టుకునేటువంటి వాళ్ళకు 6,000 రూపాయలకి ఇసుక ట్రాక్టర్ చేసింది నువ్వు అని అంటున్నా. బూడిద లారీలు పట్టుకొని బూడిద రాజకీయాలు చేసేవాడి నువ్వు. నీ పక్కన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత నవ్వుతూ ఉన్నారు. మాకు కూడా ఏం చెప్పకుండా తీసుకొచ్చిండ్రు, అకస్మాత్తుగా హుజరాబాద్కి రండి, పలానా చోటుకి రండి, చాలా పెద్ద విషయాలు చూపిస్తాను తీసుకొచ్చిండ్రు అని చాలా దరిద్రంగా నవ్వుతూ ఉన్నారు. నీ గురించి నీ ప్రజాప్రతినిధులే, నీ సొంత పార్టీ వాళ్ళే నవ్వుతున్నారు. ఆరోపణలు ఆపమంటున్నా. నీ కౌన్సిలర్లు, నీ దగ్గర వంటి వాళ్ళు, నీ వ్యక్తులు, నీ నాయకులు, నీ టీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు జమ్మిగుంటలో ఎన్ని భూ కబ్జాలు చేసిండ్రో రేపటి నుంచి బయటికి తీస్తామంటున్నా. రూపాయి అవినీతి జరగకపోయినా ఇవాళ కోట్ల అవినీతి జరుగుతుందని నువ్వు చెప్తున్నావు కదా. నీ అనుచరులు ఎన్ని ఎకరాల భూమిని కబ్జా చేసిండ్రు, ఎవరెవరు కాంపౌండ్లు తిప్పారు, ఎవరెవరు ఫెన్సింగ్ వేశారు, ఎవరెవరు మొరం కొట్టారు, ఎవరెవరు మట్టి పోసారో రేపటి నుంచి బయటికి తీస్తామని చెప్తున్నా. ఈ ప్రభుత్వంలో జరిగిందని చెప్తున్నా. హుజరాబాద్ సొసైటీలో సంవత్సరాల కరంగా గత కొద్ది సంవత్సరాల నుంచి హుజరాబాద్ జమ్మికుంట సొసైటీలో, జమ్మికుంట PACCS సొసైటీలో, వేణవంక సొసైటీలో ఏం అక్రమాలు జరిగినాయో ఒక్కొక్కటి పూస గుచ్చినట్టు తీసి బయట పెడతామని చెప్తున్నా. విద్యార్థుల్లో పరివర్తన తీసుకువచ్చేందుకు వినూత్న విద్యా విధానాన్ని కొనసాగిస్తున్నామన్నారు వివేకానంద విద్యానికేతన్ స్కూల్ చైర్మన్ కొమరయ్య. కరీంనగర్లోని తమ పాఠశాలలో మీడియాకు వివరాలు వెల్లడించారు. తెలంగాణలోని 5 జిల్లాలలో ఇప్పటి వరకు కొత్త విద్యా విధానంలో పిల్లలకు విద్యాబోధన అందిస్తున్నట్లుగా చెప్పారు. కేంబ్రిడ్జ్ ఎక్సిడ్ కరిక్యులంతో పాటు హీరో ఆఫ్ ద మంత్, సంస్కార్, వృద్ధి దేవోభవ, పల్లె నిద్ర, ప్రకృతి స్పర్శ, పిరికెడు బియ్యం కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. వీటి ద్వారా పిల్లల్లో గొప్ప మార్పు వస్తుందన్నారు. తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలలోని 5 ప్రైవేటు పాఠశాలల్లో ఈ కొత్త విద్యా విధానాన్ని అవలంబిస్తున్నామని, తమను చూసి మరికొన్ని యాజమాన్యాలు అనుసరిస్తున్నాయని చెప్పారు. ఈ సమావేశంలో వేదం స్కూల్ చైర్మన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
గ్రామ దర్శన్ పేరుతో ఒక ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. గ్రామ దర్శన్లో గ్రామాల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజల జీవన విధానం ఏ విధంగా ఉంది, ఒక కరికులమే కాకుండా అక్కడి పరిసరాలను అవగాహన చేసుకుంటే పిల్లల్లో ఒక వినూత్న మార్పు వస్తున్న ఉద్దేశంతో ఈ గ్రామ దర్శిని కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా సంస్కార్ అనేది ఒక గొప్ప పదమైనప్పటికీ కుటుంబంలో ఉమ్మడి కుటుంబాలు లేని పరిస్థితి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. తల్లి తాను చెప్తే పిల్లని వీళ్ళని పరిస్థితి చూస్తూ ఉన్నాం. అలాంటి పిల్లల్ని ఎట్లా తీర్చిదిద్దాలి, ఇలాంటి సంస్కారవంతులు తయారు చేయాలంటే తల్లిదండ్రులు వాళ్ళకు ఆదర్శంగా ఎట్లా ఉండాలి అనే దాంట్లో గొప్ప సైకాలజిస్టులతో వాళ్ళకు నెలకు ఒక ప్రోగ్రాం నిర్వహించి ఈ సంస్కార అనే ప్రోగ్రాన్ని చాలా విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ప్రతి సబ్జెక్ట్లో కూడా ఈ 4టికి కావాల్సినటువంటి ఫుడ్ అందుతుందా? శరీరం గ్రౌండ్ కావాలి, బాడీ దానికి గ్రౌండ్ కావాలి. ఒక చిన్న విషయం సార్, ఫర్ ఎగ్జాంపుల్ రీసెర్చ్ ఏం చెప్తుంటుందంటే ఎందుకు క్లాస్ రూమ్ ఫెయిల్ అవుతుందంటే క్లాస్ రూమ్లో పాఠం వినేటప్పుడు మనం చెప్తాం ఫోకస్గా ఉండు, కాన్సన్ట్రేషన్ చేయని. యాక్చువల్లీ ఫోకస్, కాన్సన్ట్రేషన్ అనేటువంటివి క్లాస్లో నేర్పేటి అంశాలు కాదు, క్లాస్లో వాడేటి అంశాలు. మరి ఎక్కడ నేర్పాలి? అసలు నేర్పడమే గ్రౌండ్. దురదృష్టం ఏంటంటే స్కూళ్ళు విద్యా పేరు మీద కనీసం 1 గంట కూడా పిల్లల్ని ఆడిపించట్లేదు. అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అన్నట్టు. అక్కడ వెళ్ళి ఫోకస్ చేయి అంటాడు, కానీ ఫోకస్ ఎక్కడ నేర్చుకోవాలని చెప్పాడు. ఇప్పుడు మేము చిన్న విషయాలు చేస్తాం స్కూల్లో, క్యాండిల్ పెట్టి పిల్లలకి కాన్సన్ట్రేషన్ చేయిస్తాం మన స్కూళ్ళల్లో డైలీ 10 నిమిషాలు. ఎందుకు? వాడి కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెరిగితే అక్కడ క్లాస్ రూమ్లో వాడతాడు, కానీ క్లాస్ రూమ్లోనే కాన్సన్ట్రేషన్ పెంచు, అట్లనే కాన్సన్ట్రేషన్ చెయ్యు అనడం అటువంటిది ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అన్సైంటిఫిక్. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా గన్నీరువరం మండలం గునుకుల కొండాపూర్లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ అల్లూరి శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామస్తులు పాల్గొని వైద్య పరీక్షలు, చికిత్సలు చేయించుకున్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి రానున్న రోజుల్లో మరింత ఎదగాలని ఆకాంక్షించారు. ఎంపీపీ లింగాల మల్లారెడ్డి ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముసుకు ఉపేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి బొడ్డు సునీల్, కాంగ్రెస్ నాయకులు నేలపట్ల కనకయ్య పాల్గొన్నారు. మానకొండూరు శాసనసభ్యులు శ్రీ కవ్వంపల్లి సత్యనారాయణ గారు జన్మదిన సందర్భంగా ఈరోజు కొండాపూర్ గ్రామంలో ఈరోజు హెల్త్ క్యాంపు పెట్టడం జరిగింది. దానికి కొండాపూర్ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఈ మన ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా అందరూ ఈ హెల్త్ క్యాంప్ను సద్వినియోగం చేసుకొని ముందు మన ఎమ్మెల్యే గారు కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఎమ్మెల్యే కాకుండా ముందు మంచి పదవులతో ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు మంచిగా ఉండాలని చెప్పి ఈ మానకొండూరు నియోజకవర్గ సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్న కవ్వంపల్లి సత్యనారాయణ గారికి ఈ మానకొండూరు నియోజకవర్గ ప్రజలందరూ తోడుగా నీడగా ఉండి సహకారంగా అందించాలని చెప్పి ఆయన మరొకసారి ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముందస్తు జన్మదిన వేడుకలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ వీర బ్రహ్మేంద్ర స్వామి వృద్ధుల ఆశ్రమంలో నుస్తులాపూర్ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నేత తుమ్మనపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్ యూత్ గుంటి మధుకర్, తాళ్లపల్లి కిరణ్ గౌడ్, నిసార్, సందీప్రావు, అజయ్, వరాల అనిల్, రొడ్డా అనిల్, అస్లాం, రావుల కృష్ణ పాల్గొన్నారు. డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి జన్మదిన సందర్భంగా, మా ఎమ్మెల్యే గారి జన్మదిన సందర్భంగా వీరబ్రహ్మేంద్ర గారి వృద్ధాశ్రమం దీనిలో భోజనాలు పెట్టడం జరిగింది. ఈ వేణు గారికి మరియు నా మిత్రులకు అందరికీ చాలా హ్యాపీ. ఎందుకంటే ఇటువంటి ప్రోగ్రాం డాక్టర్ కవ్వంపల్లి ఎమ్మెల్యే గారి బర్త్డే సందర్భంగా చేయడం చాలా సంతోషంగా ఉన్నది. అందరు హ్యాపీగా ఫీల్ అయినారు. సార్ డాక్టర్ గారు ఇంకా మంచిగా ఎదగాలి, మంచి పొజిషన్లకు రావాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు, ఎందుకంటే డాక్టర్ జన్మదిన సందర్భంగా వారికి భోజనాలు పెట్టడం ఎంతో సంతోషంగా ఉన్నది. హ్యాపీ జన్మదిన శుభాకాంక్షలు కవ్వంపల్లి సత్యనారాయణ గారికి, మా ఎమ్మెల్యే గారికి. చాలా ఏళ్ళు సుఖ సంతోషాలతో ఉండు మరియు ఉన్నత పదవులు అధిరోహించాలని.
కరీంనగర్ రెయిన్ స్టార్స్ డ్యాన్స్ అకాడమీ డ్యాన్స్ మాస్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా నిర్వహించిన డ్యాన్స్ సమ్మర్ క్యాంప్ నేటితో ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి ఆర్డీఓ మహేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా చిన్నారులు తమ బుడిబుడి స్టెప్పులు వేస్తూ అలరించారు. ఈ సందర్భంగా చిన్నారులను ఆర్డీఓ మహేశ్వర్ అభినందించారు. ఇటు డ్యాన్స్ అటు క్రీడలు మరోవైపు చదువుల్లో రాణించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉంటాయి. మన శరీరాన్ని కదపకపోవడం వల్ల, శరీరానికి శ్రమ లేకపోవడం వల్ల ఈ వచ్చే వ్యాధులన్నీ మనము డాక్టర్ల చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరిగే పరిస్థితి ఎక్కువెత్తుంది. కాబట్టి అట్లీస్ట్ మినిమం ఎక్సర్సైజ్ అనేది ఉండాలనే దాంట్లో మనం వాకింగ్ చేయమంటే చేయలేం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న యాక్టివిటీ డ్యాన్స్ లోపల కంపల్సరిగా మనం ఇన్వాల్వ్ కావాలి అనే దాంట్లో చూస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా డ్యాన్స్ అనేది అంటే నేను ఒక్కొక్కసారి చెప్తాను, డ్యాన్స్ చేస్తున్నప్పుడు మనం ఆ ముందు అంటే ప్రేక్షకులుగానే ఉండాలి. అటు పక్కన ప్రేక్షకులుగా ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నప్పుడు మన అదేంటి హార్ట్ ఉందనుకోండి, అది గిదోడు కొట్టుకుంటూ ఉంటుంది. అంటే వాళ్ళు స్టెప్లు వేస్తున్నా లేకపోతే ఏది వేస్తున్నా అంటే కింద పడి కొట్టుకునే పరిస్థితి ఉంటుంది. అంటే ఒక్కోసారి నేను డ్యాన్స్ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు నేను ప్రతిసారి అనుకుంటున్నాను, అసలు ఇంత బాగా ఎలా చేస్తారు, ఆ ట్యూనింగ్ కానీ ఇంత బాగా ఎలా చేస్తారు అనే దాని మీద చాలా అద్భుతమైన ఇప్పుడు ఇంతకుముందు చూసాం. ఓన్లీ 4 days లో ఈ స్టేజ్ యొక్క పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండిస్తూ కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేశారు కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ కోసం ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడిన వ్యక్తి పొన్నం ప్రభాకర్ అని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిపై అసత్య ఆరోపణలు చేయడం తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా మంత్రి పొన్నంకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో నియోజకవర్గంలో తిరగబోనివ్వమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సదయ్య, సజ్జద్ మహమ్మద్, సాయిని రవి, రవీందర్, మల్లయ్య, ఓదయ్య పాల్గొన్నారు. ఒక రోజుకు రవాణా శాఖ మంత్రికి 50 లక్షల వరకు ముట్టడి జరుగుతుందని అసత్య ఆరోపణలు చేసి పొన్నం ప్రభాకర్ గారి మంత్రి పదవిని బర్తరఫ్ చేయాలని ఒక తప్పుడు సాంకేతం ఇచ్చిన కౌశిక్ రెడ్డి జాగ్రత్త. మరి నువ్వు ఎమ్మెల్సీ ఉండగా ఇక్కడ మన ప్రాంతం నుంచి వెళ్ళి ఇసుక ఎన్నోసార్లు తరలిపోతున్నా ప్రజా సంఘాలు, కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్ఏ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు దానిపైన విమర్శించిన, ధర్నాలు చేసిన ఏ రోజు ఒక మాట మాట్లాడని మీరు పొన్నం ప్రభాకర్ గారికి కానీ, మంత్రివారికి సంబంధించి కానీ, రవాణా శాఖ సంబంధం లేని విషయంలో మరి 100 కోట్ల రూపాయలు స్కామ్ అవుతుందని హుజురాబాద్ మరి రాష్ట్ర ప్రజలను తప్పుడు తోవ పట్టిస్తున్న పొన్నం ప్రభాకర్ గారిని వారి యొక్క అభివృద్ధి చూడలేక అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎగ్లాస్పూర్లో చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న గొంటి నిరంజన్ అప్పు చేసి హార్వెస్టర్ ట్రాక్టర్ కొనుగోలు చేశాడని తెలిపారు తల్లిదండ్రులు వీరయ్య, భారతి. దీనికి తోడు ఇంటి నిర్మాణం చేపట్టడంతో మొత్తం 20 లక్షల అప్పు అయిందని, తీర్చే దారి లేక ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడినట్టు చెప్పారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు మృతుని తల్లిదండ్రులు. అన్ని కంపెనీలనే పోయింది. మనకి ఏది అంటే వాయిదాలు ఇస్తారు. నేను కూడా ఆత్మహత్య చేసుకున్నా చచ్చిపోదాం అనుకుంటాను సార్. ఏం లేదు కానీ ఎన్ని లక్షలు అప్పు ఉన్నది? 10 లక్షల దాకా. మాకు ఆర్థిక సాయం అందాలి. మాకు ఒక్క కొడుకుంటే చనిపోయిండు. ఒక్కడికుంటే 4 సంవత్సరాలు అయింది. మా కొడుకు ఎవరు ఆశించలేరు మమ్మల్ని సార్. మా సైదాపూర్ మండలం ఎగ్లాస్పూర్ లీటర్న్నర మంది అయిండు. ఒక్కొక్కరు బయట కలుపుకున్నాం. నాకు ఆర్థిక సాయం ఎవరు అందిస్తలేరు సార్. ఎవరిని అడిగినా ఎవరి దగ్గర అడుగుతలేరు. మాకు సాధించుడు ఒక్కడుంటే ఒక్కడు వెళ్ళి 2 బిడ్డలు లగ్గాలు చేసి అటు కింద మీద పాలేరు 2 లగ్గాలు చేసిన 2 వెళ్ళిపోయారు. నాకు ఎవరు సహాయకారం లేదు సార్. వాళ్ళని కూడా ఎవరు పట్టించుకున్నారు. ఇదే అప్పులు 30-40 లక్షల దాకా చేసి చనిపోయిండు. ఒక్కొక్కడికి ఆత్మీయ సాధించడం చేయండి సార్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ. దిస్ న్యూస్ స్పాన్సర్డ్ బై Jyotishmati Institute of Technology and Science,
an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.